సాంస్కృతిక సమాఖ్య అధ్యక్ష కాంగ్రెస్. నేను వాస్తవంగా ఉదయం సెషన్కి రావాల్సింది, కొంచెం ట్రీట్మెంట్లో భాగంగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. హైదరాబాద్లో ఎట్లుంటుందో దారి అందరికీ తెలిసింది. వేరే పేట దాకా పోయేసరికి అంత టైం పడుతుంది నాకు. అక్కి పూల జాడలయ్యి పోరాట జెండాలయ్యి, అక్కి పూల జాడలయ్యి పోరాట జెండాలయ్యి, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు, మా గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు, మా చెల్లెలారా మా తమ్ములారా మా అక్కలారా మా అయ్యలారా మా అన్నలారా మా వీరులారా అందుకోండి పోరు దండాలు, మీరందుకోండి ప్రజల దండాలు, అందుకోండి పోరు దండాలు, మీరందుకోండి ప్రజల దండాలు, అందుకోండి పోరు దండాలు, మీరందుకోండి ప్రజల దండాలు, అందుకోండి పోరు దండాలు, మీరందుకోండి ప్రజల దండాలు. జోహార్ అమరవీరులకు, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. కాంగ్రెస్ 50 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉస్మానియాలో పురుగు పోస్తున్నప్పటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, నష్టాలను ఎదుర్కొంటూ, నిర్బంధాలను ఎదుర్కొంటూ, కేసులను ఎదుర్కొంటూ, జైళ్లను ఎదుర్కొంటూ ఎంతోమంది అమరత్వాన్ని కీర్తిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సంస్థగా మన అరుణోదయ యొక్క చరిత్ర ఉంది. అది కన్నీటి చరిత్ర, కష్టాల చరిత్ర, త్యాగాల చరిత్ర, విజయాల చరిత్ర కూడా, అందులోనే చీలికల చరిత్ర కూడా. ఇది మనం 50 ఏళ్ల ప్రస్థానాన్ని ముందుకు తీసుకుపోవడానికి, తగు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి, ముందు ముందు భవిష్యత్తులో ఏ కార్యక్రమాన్ని ఎవరెవరిని కలుపుకుంటూ ముందుకు సాగాలని బహుశా ఇవన్నిటినీ సమీక్షించుకుంటూ మీరంతా ఈ 2 రోజుల మహాసభలను జరుపుకుంటున్నారని భావిస్తున్నాను. అయితే మనం మొదలైనప్పటి నుండి, అంటే అరుణోదయం మొదలైనప్పటి నుండి ఇక్కడ మహామహులు చాలామంది ఉన్నారు. కామ్రేడ్స్ని మనం పోగొట్టుకున్నాం. కామ్రేడ్ కానూరి తాత కానీ, కామ్రేడ్ రాజేంద్ర ప్రసాద్ అన్న కానీ, కామ్రేడ్ చలపతన్న కానీ, కామ్రేడ్ రామారావు కానీ, కామ్రేడ్ పైలం సంతోష్ కానీ, ఇట్లా ఒకరా ఇతర గూడ అంజన్న, ఇంకా అనేక మంది కామ్రేడ్స్ని మనం పోగొట్టుకున్నాం. అంతకంటే ముందుగా ఒక సాంస్కృతికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక పునాది ఏర్పడినటువంటి శ్రీకాకుళోద్యమం. గిరులు తరులు సంపదలతో నిండి ఉండెరా, వంశధార నాగావళి వన్నె తెచ్చిరా, శ్రీకాకుళం శ్రీకాకుళం జోడులనే కన్నగడ్డ శ్రీకాకుళం 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 జోడులనే కన్నగడ్డ శ్రీకాకుళం శ్రీకాకుళం సుబ్బారావు పాలికానికి భూమిరా,
విడాకుల ఉద్యమంలోంచి ఎర్ర జెండాగా రెపరెపలాడుతూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో కామ్రేడ్ సుబ్బారావు మాణిగ్రామ్ నుంచి మొదలుకొని ఈనాటి అమరులు ఎంతోమంది. ఒక తరం వెళ్ళిపోతూ ఉంది, ఇంకొక తరాన్ని తయారు చేస్తూ ఉంది, ఇంకొక తరానికి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్దేశిస్తూ ముందుకు సాగుతూ ఉంది. అటువంటి తరుణంలో మనం మహాసభలు జరుపుకుంటున్నాం. 50 ఏళ్ళుగా మనం ఏం చేశాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఇంకా మిగిలిపోయినటువంటి ఆశయం ఏమిటి, మన ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటి దాన్ని సమీక్షించుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది. ప్రధానంగా దేశవ్యాపితంగా కొనసాగుతున్నటువంటి ఫ్యాసిజం ఏ రూపంలో ఎక్కడెక్కడ ఎట్లెట్లా మొదలవుతుందో, ఎట్లెట్లా దాడులు చేస్తుందో, ఎట్లా హింసను ప్రేరేపిస్తుందో మనమంతా చూస్తూ ఉన్నాం. మనవాద సంస్కృతిని, ఒకవైపు భిన్నమైనటువంటి ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం ఎట్లా నిలబెట్టాలని మనం ప్రయత్నం చేస్తున్నామో, దాని భిన్నమైనటువంటి మనవాద సంస్కృతిని ఎట్లా జడలు విప్పుతూ ముందుకు సాగుతుందో, వేయి పడగల విషపు నీడగా ఎట్లా ముందుకు వస్తుందో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి తరుణంలో మనం ఏం చేయాలి? అందుకని ప్రధానంగా విప్లవ సాంస్కృతికోద్యమానికి ఇంకా చాలా చాలా పని ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా పని ఉంది మనకు. ఆ పనికి మనం ఏం చేయాలి? మరి ఇట్లానే ఉందామా, విడివిడిగానే ఉందామా, కలిసి ముందుకు పోదామా అనేటువంటిది మన ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే విమర్శ కోసం కాదు, కానీ నేను మాట్లాడాల్సింది 2016లో అరుణోదయ మహాసభలు జరుగుతున్నప్పుడు మా వైపు నుంచి మేము ఒక ప్రయత్నం చేశాం. మనమందరము కలిసి ఐక్య మహాసభ జరుపుకుందాం, ఉమ్మడిగా ప్రణాళిక రాసుకుందాం, తప్పనిసరిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కనీసం మనం పోగొట్టుకున్నటువంటి కాంగ్రెస్ ఆశయానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు కూడా మాట్లాడటం జరిగింది. అప్పుడు కామ్రేడ్ రామారావు వచ్చి సందేశం ఇచ్చారు, కానీ సందేశంలో తను కూడా బాధపడుతూ మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ వీడియో ఉంది, మీరు బహుశా యూట్యూబ్లో చూసే ఉంటారు. అట్లా అందరూ బాధపడుతూ పోతూనే ఉన్నారు. ఈ బాధలు ఇంకెంతకాలమని మళ్ళీ మొన్న 2024లో జరిగినటువంటి 50 ఏళ్ల అరుణోదయ కోసం జరిగినటువంటి మహాసభల సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇదే కామ్రేడ్తో మేము ప్రాతపూర్వకంగా కూడా పంపాం మన కామ్రేడ్స్కి, మన సోదరులకి, మన సంఘాలకి, మన అరుణోదయాలకి అందరికీ పంపాం. తప్పకుండా మీరు హాజరు కావాలి, మీరు రావాలి, మనం కలిసి చేసుకుందాం అనేది అప్పుడు కూడా. అయినా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మన కామ్రేడ్స్ ఎవరు రాలేదు. 50 ఏళ్ల పండుగ ఎట్లా జరుపుకోవాలి మనం? ఎందుకంటే విద్యార్థి రంగానికి, విద్యార్థి సమస్యల మీద పోరాడుతున్నటువంటిది, రైతు కూలీ సంఘం రైతు కూలీ సమస్యల మీద పోరాడుతున్నటువంటిది, యువజన సంఘం యువజనాలకు సంబంధించినటువంటి ఆ సమస్యల మీద పోరాడు. కానీ ఒక సాంస్కృతికోద్యమం మాత్రం దాని ముందున్నటువంటి సవాళ్ళు అనేకం. ఒకటా రెండా ఇవాళ కులాల పేరుతో, మతాల పేరుతో ప్రజల్ని ఎట్లా విచ్ఛిన్నం చేయడానికి పాలకులు చేస్తున్నటువంటి కుట్రలు ఏ రకంగా కొనసాగుతున్నాయో మనమంతా గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇట్లాంటి సందర్భంలో మనమంతా ఒకటవుదామా లేదా అనేటువంటి అంశం మీద చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది, మన ముందున్నది. ఖచ్చితంగా అది మన కర్తవ్యం కూడా. ఎందుకంటే కానూరు తాత ఇదే మార్క్స్ భవన్లో నన్ను పిలుచుకొని చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఆనాడు కామ్రేడ్ రామారావు ఉన్నాడు, నేనున్నాను, కానూరు తాత ఉన్నాడు, ఏడ్చాడు, కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నాగన్న ఎట్లుండడం మనం చూస్తున్నాం, కృష్ణ ఎట్లుండడం మనం చూస్తున్నాం.
ఒక ఆవేదన ఉంది, ఒక బాధ ఉంది. రాజేంద్ర ప్రసాద్ అన్న మేము మహాసభలప్పుడు మాట్లాడకపోతే ఒక్క నిమిషం. ఒకప్పుడు జరిగినటువంటి మన మహాసభలు ఎట్లున్నాయి, ఇప్పుడు జరుగుతున్న మన మహాసభలు ఎట్లున్నాయి అనేది మనం బేరీస్ చేసుకోవాలి. ఎందుకంటే మనమే మాట్లాడుకోవాలి, అవతలి వాళ్ళు మన గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దు. మనమే మాట్లాడుకోవాలి. కష్టమైనా నష్టమైనా బాధ అయినా మనం పంచుకోవాలి. అందులో ఒక క్షణం బాధపడ్డా చాలు, మనల్ని మనం తిట్టుకున్నా చాలు, మనల్ని మనం విమర్శించుకున్నా చాలు, కానీ మనం మాట్లాడుకోవాలి, వాటికి పరిష్కారం వెతుక్కోవాలి. మన దగ్గరే ఉంది పరిష్కారం, అవతలి వాళ్ళ దగ్గర లేదు మన పరిష్కారం. అందుకని చలపతిరావు అన్న ఒక మాట అన్నాడు, మీరు కలిసి మహాసభలు జరిగితే మేము వస్తాం, మీరు కలిసి మహాసభలు జరిగితే మేము రాసిస్తాం. అదే మహాసభల సందర్భంగా గోవర్ధన్ అన్నకు కూడా ఫోన్ చేశాం, చలపతిరావు అన్నకు ఫోన్ చేశాం, ఇక్కడ ఉన్న సంధ్యకు కూడా ఫోన్ చేశాం. సావనీరు 50 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించినటువంటి సావనీరు 660 పేజీలు. ఈ 660 పేజీలలో మన వాళ్ళని ఒక 4 వాక్యాలు లేకపోతే ఎట్లా అని బాధపడ్డా. ఉండాల్సింది కదా, ఎందుకంటే అనుభవాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం. ఇవాళ ఉన్నటువంటి ఈ కామ్రేడ్ కూడా రాసింది ఆఖరి తన అనుభవం ఏంటి అని. ఆనాటి నుంచి మనం పనిచేస్తూ వచ్చాము. ఈ కామ్రేడ్కి నేను ఫోన్ చేశాను, కామ్రేడ్ వేణుకి, అక్క మీరు రాసి పంపాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఖచ్చితంగా మేము వస్తాం, మీరు ఫోన్ చేశారు కదా తప్పకుండా వస్తామని చెప్పారు. ఎందుకు రాలేదో ఇప్పటికీ కారణం తెలియదు, అసలు ఏం జరిగి ఉంటుంది అనేటువంటిది. ఎందుకు రాలేకపోయారు? రావాలి కదా, మనది కదా అరుణోదయ. నీది ఒక్కరిదో నాదొక్కరిదో కాదు, ఇది మనందరిది. ఉమ్మడిగా మనం కలిసి ప్రయాణం చేశాం. సరే కొన్ని ఇబ్బందుల వల్ల విడివిడిగా ఉన్నాం, అది బాధాకరమే కావచ్చు, కానీ మహాసభలు జరుగుతున్నప్పుడు వచ్చి మన సందేశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు ఉందా లేదా, అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా రావాలి. ఆఖరికి కొంతమంది ఆర్గనైజేషన్కి వెలుపల ఇవాళ మనకు సానుభూతి పరులుగా, మన క్షేమాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళని కూడా నేను కలిసినప్పుడు ఆఖరికి మీరు విమర్శ పెట్టినా పర్వాలేదు, రాయండి, రాసివ్వండి, అదే యథాతథంగా మేము ప్రచురిస్తాం అని చెప్పేసి మాట్లాడటం కూడా జరిగింది. తప్పకుండా రాసిస్తాం. కొందరు రాసిచ్చారు, కొందరు రాసివ్వలేదు. ఏది ఏమైనా ప్రస్థానం అయితే ఆగదు కదా, ముందుకే సాగుతుంది. ఇది పోరాటం, అమరుల త్యాగం. వాళ్ళు ఏదైతే మన ముందు మిగిల్చి ఉంచినారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే అరుణోదయ ఎట్లా మొదలైంది? ఆనాడు కాశీపతన్న మనకు ఒక పాట రాసిచ్చాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత మిత్ర నుండి ఒక పాట వచ్చింది, కాబట్టి అమరు నుండి. కోసిగట్టి గొంగడేసి గజ్జగట్టి డప్పు కొట్టి, కోసిగట్టి గొంగడేసి గజ్జగట్టి డప్పు కొట్టి, ఆడుతున్న పాట పెదరది, అరే ఆడుతున్న ఆట పెదరది, ఆడుతున్న పాట పెదరది, ఆడుతున్న ఆట పెదరది. అరుణోదయం 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 అరే అరుణోదయం 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 అరుణోదయం. అది చెట్టు మీద కోయిలమ్మ పాట చూసి నేర్చుకుంది, చెట్టు మీద కోయిలమ్మ పాట చూసి నేర్చుకుంది. అది అడవిలోనే ఎవరి తల్లి ఆట వడిసి పట్టుకుంది, అడవిలోనే ఎవరి తల్లి ఆట వడిసి పట్టుకుంది. అది పనిలో మనిషి పాట గొంతులు, పనిలో మనిషి పాట గొంతులు, అలసి సేద తీరే ఆట, అలసి సేద తీరే ఆట. అరుణోదయం 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 అరుణోదయం. అది పేదవాళ్ళ గుండెలనే కొంచెలుగా చేసు, అది పేదవాళ్ళ గుండెలనే కొంచెలుగా చేసు, అది డప్పు తరుగు తప్పుడు ఉదయించగవచ్చి, అది డప్పు తరుగు ఉదయించగవచ్చి. అది పుట్టి పెరిగే ఉస్మానియాలో, అది పుట్టి పెరిగే ఉస్మానియాలో, అది అమరుల ఉయ్యాల పాటలు,
అరుణోదయం అరుణోదయం నాటి పంటలు కబండి గట్టి దండు కూడా గట్టి నాటి పంటలు కాబట్టి గట్టి దండు కూడా కట్టిన ఊరువాడ మనదంటూ సాటింపు చేసి ఊరువాడ వరదలకు సాటింపు చేసిన నక్సల్ బలి నాటి గీతమో అది నక్సల్ బలి నాటి గీతము అది కరీంనగరు పోరాటము అది కరీంనగరు పోరాటము బలె బలె అరుణోదయం 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 ఆదివాసి ఎదుర్కొంటూ ఏడువానమూది అది ఆదివాసి ఎదురుకొంటూ ఏడుగానమూది నాది కడుపు బండ గోపాలు గుండె గుర్తుకయ్యి అది పరుపు బండ గోపాలు గుండెకొట్టుకయ్యి అది సారే ముని చరణ గీతమో అది సారే ముని జరగీతము అది అనాథ జనగణమాయలో అది అనాథ జనగానమాయలో అరే అరే అరుణోదయం 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 నిలవంక పొడవలై సంఘటన సైరణి తెరవంక పొడవలై సంకెటల సైరని అరే అంటరాని వాడగల్ల అరుణోదయ కిరణమై అంటరాని వాడల అరుణోదయ కిరణమై అది శ్రీ విముక్తి గీతమాయలో అది శ్రీ విముక్తి గీతమాయలో అది తెలంగాణ జాతరాయలో అది తెలంగాణ చాతరాయలో అరే అరే అరుణోదయం 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 బలె బలె అరుణోదయం 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 ఇది మన అరుణోదయం అంటే ఆదివాసుల నుండి మొదలుకొని అనాథ జనగానం వరకు కూడా అరుణోదయ తన ప్రస్థానాన్ని దఫదఫాలుగా కొనసాగించి ఎన్నో పోరాటాలను ముందుకు తీసుకుపోయి ఎక్కడికక్కడ తన గానాన్ని తన గొంతుపై నిలబెడుతూ ఇవాళ అరుణోదయ అంటే ఒక బ్రాండ్గా నిలిచినటువంటిది. అటువంటి బ్రాండ్ని మనం ఎట్లా నిలబెట్టుకుందామనేటువంటి ఒక బాధ, తపన, ఆవేదన అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకు బాధ అనిపించినటువంటి అంశం ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ కామెడీ పైలట్ సంతోష్ ఫోటో లేదు. ఎందుకు లేకపోయింది? పలస భిక్షం ఫోటో, ఇంకో ఊటుకూరు కామెడీ పలస భిక్షం ఫోటో వేశారు. కామెడీ పలస భిక్షంది పెరకకుండా చాలా సీనియర్ కామెడీ. అది నాకు వచ్చిన ఫోటోలలో ఆ పలస భిక్షం బదులు ఈ పలస భిక్షం గారి ఫోటో ఉంది. ఈ కామ్రేడ్ కూడా మన కామ్రేడే, కానీ రైతు కూలి సంఘంలో పార్టీ కామ్రేడ్ అతను, పార్టీగా కూడా తను పనిచేశారు. పలస భిక్షం గారి ఫోటో లేదు, కామ్రేడ్ పైలట్ సంతోష్ ఫోటో లేదు. అవి మనం పెట్టుకోవాలి. అమరులు ఎవరైనా అమరులే, నీ అమరులు నా అమరులు లేదు అక్కడ. అందుకని మన అమరులు వాళ్ళంతా కూడా, మన అమరులను మనమే మర్చిపోతే అవతలి వాళ్ళు ఇంకా ఎట్లా ఏ రకంగా ఉంటారనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని మన ముందున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్మించుకోలేకపోతే, ఉమ్మడిగా మనం ప్రణాళిక రచించుకోలేకపోతే, ఉమ్మడి మహాసభను మనం జరుపుకోలేకపోతే, అవతలి వాడు చాలా బలంగా ముందుకు వస్తున్నాడు. ఆ బలమైనటువంటి శక్తి ముందు మనం బలహీనం అవుతాం. ఒకప్పుడు మనం బలంగా ఉన్నాం, మన బలాన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఆఖరికి రేపటి తరానికి చాలా అన్యాయం చేసినటువంటి వాళ్ళం ఉంటాం. రేపటి తరానికి, ఇట్లాంటి తరానికి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు ఎవరైనా ఇక్కడ, అట్లాంటి తరానికి ఒక స్ఫూర్తిగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఆ రకంగా మీరు ఆలోచిస్తారని, ఆలోచించి తమ నిర్ణయం తీసుకుంటారని, రాబోయే కాలంలో ఉమ్మడి మహాసభను జరుపుకోవడానికి, ఉమ్మడి ప్రణాళికలు రచించుకోవడానికి మీరంతా సిద్ధపడతారని, తగు కర్తవ్యాన్ని రూపొందించుకొని ముంచుకొస్తున్నటువంటి ప్రమాదాన్ని ఫ్యాసిస్ట్ రూపంలో ఎట్లయితే ముందుకొస్తుందో ఆ ఫ్యాసిస్ట్ దాడులను, మనువాద దాడులను మనం తట్టుకునే శక్తిగా ఎదగడానికి మీరంతా కంకణబద్దులై ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒక చోట ఎవరో ఒకరు పుట్టుకొస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఒక తరం పోయిన తర్వాత ఇంకొక తరం ఉంటుంది. ఎందుకంటే మన అరుణోదయ గురించి ప్రొఫెసర్ జేది తిరుమలరావు సారు ఒక మాట అంటాడు, అరుణోదయ అంటే ఒక పాలపిట్టల గుంపు అని. ఆ పాలపిట్టల గుంపును మరింతగా మనం తయారు చేసుకుందాం, గుంపును పెంచుకుందాం.
ఆ గుంపు మీద గద్దల దాడి జరగకుండా చూసుకుందాం, గద్దలు తన్నుకొని పోకుండా చూసుకుందాం. అందుకని మనమంతా కూడా ఆ రకంగా సిద్ధపడదాం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. జగతి ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. కామ్రేడ్స్, ఇక్కడ మీరు మహాసభ జరుపుతున్నారని తెలిసిన తర్వాత బహుశా ఎవరైనా ఆనందపడ్డారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం చాలా సంతోషించాను. కానీ ఒకవైపున 50% ఎంత సంతోషం ఉందో 50% అంత బాధగా కూడా ఉంది. ఆ బాధ ఏదో నేను వెళ్ళబోసాను ఇక్కడ ఇంతకుముందే. ఆ బాధను మీరు దృష్టిలోకి తీసుకుంటారని, పరిగణలోకి తీసుకుంటారని మరొకసారి కోరుతూ, ఈ తెలంగాణ నేల మీద పాటకు పట్టం కట్టినటువంటి నేల, అందుకు పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటపుకే పని పాట పాటంటే జనల పూట, పాటంటే జనల పూట, పాటంటే జనల పూట, పాటంటే జనల పాట, పాటంటే ఉద్యమ పాట, పాటంటే ప్రజల పాట, పాటంటే ఉద్యమ పాట, తెలంగాణ పాట, తెలంగాణ పాట, తెలంగాణ పాట, తెలంగాణ పాట, పరలుగా చేసిన పాట, పరలుగా చేసిన పాట, కోవిల రథం తీసిన పాట, కోవిల రథం తీసిన పాట, నా సుబ్బలనేని దండల నల్లి గుండెల చేసిన, తెలంగాణ పాట, తెలంగాణ పాట, పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. తెలంగాణ ప్రజల కొరకు సయనుడిన స్వరం పాట, వీర రక్తం గుడాక వైవిధ్యం వచ్చే జగత్తి పిత, సుతాన వంతులు పాట పద్యాల తీరన్న పాట, సుతాన వంతులు పాట పద్యాల తీరన్న పాట. తెలంగాణ పాట, తెలంగాణ పాట, కట్టుకొని గుండెలతో నెత్తురు చిందిన స్వరం పాట, సంగతులకి బంధిస్తుంటే స్వచ్ఛగా వదిలించిన పాట, విశ్వమే కలుపుకున్న చోట విముక్తి దొరుకుతున్నది పాట, విశ్వమే కలుపుకున్న చోట విముక్తి దొరుకుతున్నది పాట. తెలంగాణ పాట, తెలంగాణ పాట, తెలంగాణ
తెలంగాణ పాటో తెలంగాణ పాటో పాటకు పట్టం నచ్చినదో తెలంగాణ గోరో తెలంగాణ గోరో పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ బోలో తెలంగాణ బోలో తెలంగాణ గోరో తెలంగాణ గోరో తెలంగాణ బోలో తెలంగాణ బోలో తెలంగాణ బోలో తెలంగాణ బోలో వర్ధిల్లాలి ప్రజాకరము వర్ధిల్లాలి వర్ధిల్లాలి పీపుల్స్ కన్సర్న్ జిందాబాద్ 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 థ్యాంక్ యూ లాల్ సలాం